పార్వతి, ఇస్తున్నాను. నీ పెళ్లి నువ్వు కలలో కూడా ఊహించని రేంజ్లో నేను చేస్తాను. అయితే దానికి ముందుగా నా కొడుకు ఘట్టమనేని మహేంద్రబాబు నిశ్చితార్థం మాచినేని ఐశ్వర్యతో జరగాలి. నువ్వు జరిపించాలి. తప్పకుండా మీ మాట నిలబెట్టుకుంటానమ్మగారు. మీ నాన్న మొహంలో సంతోషం చూశావుగా, అది కలకాలం ఉండాలి అంటే నీ కష్టకాలం నువ్వు అధిగమించాలి. జస్ట్ 4 days, 4 రోజులు నువ్వు కష్టపడితే నీ తమ్ముడు, మీ నాన్న, నువ్వు జీవితాంతం సుఖపడొచ్చు. సినబాబు గారిని, ఐశ్వర్యమ్మ గారిని ఖచ్చితంగా కలుపుతానమ్మగారు. పానం కన్నా పరువు ఎక్కువ అన్నారు కదా, అంతకన్నా నా జీవితం ఎక్కువ కాదు. మాట నిలుపుకోకపోతే నా కళ్యాణం చెయ్యొద్దు, నా కట్టి కాల్చండమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీతో పరిచయం చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టిందన్నావు. ఆంటీ ఇంటి గుమ్మం తొక్కడానికి 2 ఏళ్లు పట్టిందన్నావు. టోటల్ గా ఆ ఇంటి సంబంధం కలుపుకోవడానికి 5 ఏళ్లు. ఎలక్షన్స్ కోసం ఎదురు చూసే ఓటర్లా ఎదురు చూస్తూ అరులు చాచానన్నావు. కాదనలేనంత క్రేజీగా ఉంది నీకు. ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న స్టేటస్, ఇమేజ్, రెస్పెక్ట్ అలాంటిది. ఎన్ని కష్టాలు పడ్డా లాభమే ఉంది ఐశ్వర్య. చివరికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. నా ఆశలన్నీ అడుగంటిపోయాయి. అడుగంటిపోయాయే తప్ప కనుమరుగైపోలేదు కదా మామ్. అంటే చెప్పాను కదా మమ్మీ, అఖిలాండేశ్వరి ఆంటీ మహిలో మార్పు తీసుకురావడానికి 7 రోజులు, నన్ను కన్విన్స్ చేయడానికి పార్వతికి 7 రోజులు గడువిచ్చిందని. 1 వీక్ రెప్పపాట్లో గడిచిపోతుంది. ఈలోపు మహి మారిపోయినా నీ మనసు కరిగిపోతుందని అఖిలాండేశ్వరి సిస్టర్ ఎలా అనుకుంటుంది? ఎస్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ డాడ్. మీ డౌట్ ను పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే ఆంటీకి ఇంటి కోడలుగా నేను కావాలి. అందుకే ఈ కండిషన్స్ పెట్టి పని మనిషి పార్వతిని మనిషిగా మారమని చిన్న కొడుకును హెచ్చరించింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఐశ్వర్య. మనం ఎంత పెట్టు చేస్తే అన్ని మెట్లెక్కుతాం. అయితే ఇది స్థాయి పెంచుకోవడం కోసమా, లేకపోతే ఆ ఇంటితో సంబంధాలు పూర్తిగా తెంచుకోవడం కోసమా? నా భవిష్యత్తు మీద దెబ్బ కొట్టిన ఆ మహిని దెబ్బకు దెబ్బ తీయడమే నా ముందున్న టార్గెట్. నేనేంటో, మనమేంటో, అసలు మార్చినేని ఫ్యామిలీ అంటే ఏంటో వాళ్ళకు తెలియాలి. నిశ్చితార్థం, పెళ్లి, పెటాకులని వాటి గురించి ఆలోచించే మూడ్ నాకు లేదు. వారం తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ మన వెనకాలే పడితే? వెనకాల పడ్డం అంటేనే వెనక్కి పడ్డం డాడ్. నన్ను నెత్తిన పెట్టుకుంటున్నప్పుడు నా బ్రెయిన్లో ఎలాంటి థాట్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో వాళ్ళ అభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చెల్లా చెదురు చేసి పారేయాలి. ఆ పని చేయాలి.
వెళ్దాం పదండి. ఎక్కడికి ఐశ్వర్య? ఏ ఇంటి గడపైతే తొక్కకూడదు అనుకున్నామో అదే ఇల్లు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి నిలయానికి. వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కమాన్ మామ్. పార్వతి, చేతులు ఎందుకు అలా కట్టుకున్నావు? స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇంతే పెద్దబాబు గారు. ఎవరైనా ప్రశ్నలు అడిగితే నాకు తెలియకుండానే చేతులిలా కట్టేసుకుని జవాబు చెప్పేస్తాను. అవును, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అయ్యోరామా, నేను మీకు చెప్పనే లేదా? 10 పెద్దబాబు, పాస్ అవ్వలా. అసలు పరీక్ష రాస్తేనే కదా. ఎందుకు రాయలేదు? ఎక్కడ పెద్దబాబు గారు, గుడ్డి దీపం పెట్టుకుని కళ్ళు లోతులు పడేదాకా చదువుకునేదాన్ని. 10వ తరగతి పుస్తకాలన్నీ నమిలి పారేశాననుకోండి. ఇప్పుడు అడిగినా టకి టకిమని చెప్పేస్తాను. 6 నెలలు కర్రసాము నేర్చుకుని అరుగు మీద అవ్వను కొట్టినట్టు 6 దినాల్లో పరీక్షలుండగా మా అమ్మమ్మ చచ్చిపోయే. ఇంకేట్ రాసేది, కార్యాలు చేయడంతోనే సరిపోయే. చేతిరాత బాగుంటే తలరాత బాగోదంటారుగా, అట్టాగే అయింది. 3వ క్లాస్లో ఊర్లోకి వరదలొచ్చాయని ఒకేడు, 5వ క్లాస్లో కరువు వచ్చిందని ఇంకో ఏడు. బడి మానడం, మళ్ళీ చదవడం. పాత సీరల బొంత లెక్కనే నా చదువు. 10వ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటే ఎదురింటి వెంకట లక్ష్మిని ఎక్కిరించేదాన్ని. అది 2nd క్లాస్లో పాస్ అయిందని సోను టక్కు. ఈ ప్రాబ్లమ్స్ అనిపోతే మళ్ళీ నీతో 10th క్లాస్ ఎగ్జామ్స్ నేను రాయిస్తాను పార్వతి. నిజమా పెద్దబాబు గారు? చాలా సంతోషం. మీరు చెప్పారంటే అయినట్టే. ఓకే, హైట్ ఎంత అంటే 5 అడుగులు అన్నావు. ఇంచుమించు 5.5 ఇంచెస్ ఉంటావు. ఇంచులు గించులు నాకు తెలియదు బాబు, ఇట్ట లెక్కెట్టడమే. నో ప్రాబ్లం, హైట్ ఓకే. వెయిట్ బరువెంతున్నావు? ఈ ఇంటికొచ్చాక కొంచెం బరువు పెరిగినట్టే అనిపిస్తుంది పెద్దబాబు. కడుపు నిండా 3 పూటలు తింటున్నానుగా. ఊళ్ళో ఉంటే ఒక్క పూటే. మా గనిగాడికి మటుకు 2 పూటలకి ముద్ద తగ్గితే ఆడికి కళ్ళు తిరుగుతాయి. బరువెంతున్నావో ఎప్పుడు చూసుకోలేదా పార్వతి? పోయినేడు రంగనాథ స్వామి తిరునాళ్ళప్పుడు చూసుకున్నాను పెద్దబాబు గారు. అప్పుడు 44 కిలోలున్నాను. నైస్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఎందుకు పెద్దబాబు గారు? అమ్మ నీకు సంబంధం చూడమంది కదా, నీ డీటెయిల్స్ అన్ని కంపెనీ ఎంప్లాయీస్కి మెయిల్ పంపిస్తున్నాను. పార్వతి, నువ్వు సిగ్గుపడుతుంటే అదిగో ఆ మందార పువ్వు విచ్చుకున్నట్టే ఉంది. ఏమైంది పార్వతి? మీరు చూస్తున్నారు. నేను చాలా అదృష్టవంతురాలిని పెద్దబాబు గారు. ఎస్, యు ఆర్ ది లక్కీయెస్ట్ గర్ల్. బాబు గారు,
నేనొక మాట అడగనా? పార్వతి ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దయతో కష్టాలన్నీ సమసిపోతే సినబాబు గారి పెళ్లి ఐశ్వర్యమ్మ గారితో జరుగుతాది. ఆనాక నా పెళ్లి చేస్తారు. మరి మీరెప్పుడు చేసుకుంటారు? దేనికైనా టైం రావాలనుకుంటాను. ప్రస్తుతానికైతే పెళ్ళ ఆలోచన లేదు పార్వతి. షర్లీ, పార్వతి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేశాను. వచ్చాయా? రాలేదు సార్. రాలేదా? జస్ట్ వెయిట్, ఐల్ చెక్. ఓహ్, ఇక్కడ వైఫై సిగ్నల్స్ ప్రాపర్గా లేవు. ఆల్ రీసెంట్. పార్వతి ఎక్కడున్నావా? ఏటి సినబాబు గారు? అమ్మ నీకు సంబంధం చూడమంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? ఏ సంబంధం వద్దని చెప్పలేవా? నేను నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను కదా. సినబాబు గారు, మీకేటైనాది? అమ్మగారు చూసినారంటే సంపేస్తారు. అట్ట మాట్లాడకండి, వెళ్ళిపోండి. అది కాదు పార్వతి. అయ్యో, మీకు మొక్కుతాను సినబాబు గారు. నన్ను ఎందుకైతే ఏడిపిస్తారు చెప్పండి. మీరనే దానికి అర్థమే లేదు. నేను నీకు న్యాయం చేయకపోతే నా జీవితానికి అర్థం ఉండదు పార్వతి. ఏంట్రా, న్యాయం చేస్తావా? అసలు న్యాయం అంటే ఏంటో తెలుసారా నీకు? అందరి ముందు పార్వతి అంటే ఇష్టమని అబద్ధం ఆడాను కదా బ్రో. అబద్ధం ఆడవని నీకు తెలుసు. తెలిసి కూడా ఈ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు బ్రో. పార్వతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? గడ్డం నేను ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 15 కంపెనీలకు పార్వతి డీటెయిల్స్ మెయిల్ చేశాను. కళ్ళలో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఫెయిల్లో ఉన్నారా? మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్లకు సహాయం చేయాలి, కానీ న్యాయం చేస్తానని గాయం చేయొద్దు. ఐశ్వర్య, ఫీల్ ఏంటి ఇక్కడ? ఆంటీ, 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 ఆంటీ. ఐశ్వర్య, ఐశ్వర్య రామ్మా రా. పావని, భూపాల్ గారు, ఇదేనా రావడం? భవానీ, పాపతో ఐశ్వర్య వాళ్ళు వచ్చారని చెప్పు. లంచ్ ఏర్పాటు చేయమని చెప్పు. సరే అక్క. అయ్యో, పార్వతి ఇక్కడే ఉంది కదా. పార్వతి, నువ్వు వెళ్ళు. అత్తకి అమ్మగారు. పార్వతి, ది బెస్ట్ అనిపించాలి. అత్తకి పెద్దబాబు గారు. ఏయ్, ఆగు.
వరి అవుతూనే ఉన్నాను. అసలు నేనే మీ ఇంటికొచ్చి అక్క నువ్వు క్షమించమని అడగడం ఏంటి? అయినా మాచినేని ఫ్యామిలీకి మనసు గాయమైనా నిశ్చితార్థం ఆగిన మర్నాడు రావాలి కానీ 3 రోజుల తర్వాత రావడం ఏంటో విడ్డూరం. పిన్ని ఒక్క నిమిషం. మహి, నోరు తెరిచి క్షమించమని ఒక్క మాట అంటే పరిస్థితులన్నీ చక్కబడతాయి. అర్థం చేసుకురా. ఓ అన్నలా అడగట్లేదు, ఓ ఫ్రెండ్లా అడుగుతున్నాను. మిస్టర్ దేవా, సింపుల్ గా సారీ చెప్పేస్తే పోయిన పరువు తిరిగి రాదు, పోతున్న ప్రాణం ఆగిపోదు. మహితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని నా కూతురు సూసైడ్ చేసుకోబోయింది. ఆంటీ, పేపర్ వేసేవాడు, పాలు పోసేవాడు, చివరికి చెత్త తీసేవాడు కూడా గొప్ప సంబంధం వచ్చిందని మురిసిపోయారు. ఇప్పుడేమైందని ఎద్దేవా చేస్తున్నారా ఆంటీ? మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడు సంపూర్ణంగా మోసం చేశాడని చచ్చిపోవాలనుకున్నాను ఆంటీ. ఐశ్వర్య, ఏంటమ్మా పిచ్చి పని? నువ్వలా చేయడం ఏంటి? బతకూడదనుకున్నాను ఆంటీ, కానీ నేను లేకపోతే మమ్మీ డాడీ నా తలుచుకుంటేనే ప్రాణం విలువిలలాడిపోతుంది. ఐశ్వర్యమ్మ గారు, పెద్దోళ్ళందరి ముందు ధైర్యం చేసుకుని చెప్తున్నానమ్మా, మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది, జరగాల. తలరాత బాగోలేక ఆ రోజు అట్టా జరిగింది, కానీ లేదంటే దేవుళ్ళ కళ్యాణం ఈ కళ్ళతో చూసేదాన్ని. నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయిందో, సినిబాబు గారు ఎందుకట్టా అన్నారు, ఇవన్నీ ఆలోచిస్తా కూసుంటే మనసుకి బాధ, మనుషులు దూరం అవుతారు. అవన్నీ ఒకేయండి, దయతలచి మళ్ళా ఈ ఇంట్లోకి అడుగెట్టినారు. మీరు అమ్మగారి కోడలుగా అడుగెట్టాలని 2 చేతులతో దండం పెడతా కోరుకుంటున్నాను అమ్మగారు. మీరన్నట్లు, మీరు అనుకున్నట్లు ఏమీ లేదమ్మగారు. ఏయ్, స్టాప్ ఇట్! పైకి దండం పెట్టి లోపల మంట పెట్టి నేనిలాంటి పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నందుకేనే ఇంత దాకా వచ్చింది. ఆంటీ ఇంటికి కోడలు అవ్వాలని బస్ స్టాప్ దాకా బిలియనర్స్ క్యూ కడతారు. ఆఫ్టర్ ఆల్ 3 పూటలు వండి పెట్టి కుక్వి నువ్వు. నువ్వంటే ఇష్టమని ఘట్టమనేని మహేంద్ర ఎందుకు చెప్తాడు? మనసు పడ్డాడా చెప్పు, ప్రేమించాడా చెప్పు. లేదా నువ్వే బుట్టలో వేసుకున్నావా?